హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే ప్రస్తుతానికి బాగానే ఉన్నాము. 2-3 డేస్ నుంచి మా ఏరియాలో ఫ్లడ్స్ కూడా బాగానే తగ్గాయి. సో విజయవాడలో ఎవరైనా ఉంటే కనుక కొంచెం జాగ్రత్తగా ఉండండి. సింగినగర్ లాంటి ఏరియాస్లో వరద తగ్గినట్టే తగ్గి మళ్ళీ పెరుగుతుంది అంటున్నారు కదా. ఫీవర్స్ కూడా చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాటర్లో ఎక్కువసేపు ఉండటం వల్ల ఇన్ఫెక్షన్స్ కూడా వస్తున్నాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఇక్కడ మీరు చూస్తున్న వీడియో వచ్చేసి సెప్టెంబర్ 2 మండే రోజు మా ఇంటి పరిస్థితి అనమాట. సెప్టెంబర్ 1 మనకు న్యూస్లో చెప్పారు కదా, సింగనగర్ లాంటి ఏరియాస్లో కొంచెం పెరుగుతుంది వరద అని. అప్పుడు మేము అప్పటి నుంచి ఎలర్ట్ అయ్యే ఉన్నాం, మన వైపు కూడా వస్తుందేమో అని. కానీ ఆ రోజు సండే బాగానే ఉంది. నెక్స్ట్ డే కూడా మేము లేచి చూస్తూనే ఉన్నాము వరద వస్తుందేమో అని. ఫస్ట్ మా పక్కన రోడ్లో వచ్చింది. అప్పటి నుంచి మేము చూసుకుంటూ ఉండగా అలా చూస్తూనే ఉన్నాం, మా కళ్ళ ముందే పెరిగిపోతూ ఉంది. ఇంకా మేము సామాన్ని కూడా సర్దుకొని మా డాడీ వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాము. ఇంకా నెక్స్ట్ డే సెప్టెంబర్ 3 వచ్చేసి కొంచెం తగ్గింది అన్నారు. మాకు ఈవినింగ్ వచ్చేసి కరెంటు కూడా ఇచ్చేసారు కాబట్టి వచ్చేసాము. ఆ రోజు మాకు ఎసెన్షియల్స్ ఏం రాలేదు. కానీ సెప్టెంబర్ 4 నెక్స్ట్ డే వచ్చేసి మాకు వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్, మిల్క్ లాంటి ఎసెన్షియల్స్ అయితే ఇవ్వటం మొదలుపెట్టారు. ఓఆర్ఎస్ అండ్ పారాసెటమాల్ ట్యాబ్లెట్స్ కూడా ఇచ్చారు. ఆ షార్ట్ కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశాను. ఆ షార్ట్కి కొంచెం ఎక్కువ వ్యూస్, 7K వ్యూస్ రావటం వల్లే కొంచెం తెలుసుకుంటారు కదా ఇటువైపు ఎలా ఉందని నేను ఈ వ్లాగ్ కూడా చేస్తున్నాను. ఇంక ఇది వచ్చేసి ఈరోజు సెప్టెంబర్ 7 సాటర్డే. ఇవాళ కూడా నేను వాయిస్ ఇచ్చే టైం కూడా బాగా వర్షం పడుతూనే ఉంది. ఇంక ఈరోజు వచ్చేసి మాకు రేషన్ ఇవ్వడానికి అయితే వచ్చారనమాట. ఈరోజు వచ్చేసి మనకి కొంచెం ఇప్పి ప్యాకెట్స్, ఫ్రూట్స్ యాపిల్స్ ఇచ్చారు, ఆనియన్స్ ఇచ్చారు, పొటాటోస్ ఇచ్చారు. ఇంకా వాటితో పాటు మిల్క్, బిస్కెట్స్ లాంటి ఎసెన్షియల్స్ కూడా ఇచ్చారు. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, అవి ఏమేమి ఇచ్చారనేది చూపిస్తున్నాను. కానీ అసలు విజయవాడలో ఈ ఫ్లడ్స్ అనేవి అన్ఎక్స్పెక్టెడ్. మేము ఉండేది రామలింగేశ్ నగర్, ఇటు సైడ్ వస్తాయని మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు. సెప్టెంబర్ 1 సండే వచ్చేసి అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇంక మా పక్క రోడ్డుకి రాగానే ఇంకా అప్పుడు టెన్షన్ మొదలైందన్నమాట. తొందరగా సర్దుకొని అయితే వెళ్ళిపోయాము వేరే ఇంటికి. అంటే చాలామంది ఇలాగే తగ్గుతాయి అని వాళ్ళలోనే లాక్ అయిపోయారు కదా. సో అందుకోసమని మేము ఎందుకు వచ్చిన రిస్క్ అని ముందే వెళ్ళిపోయాము. ఆయిల్ ప్యాకెట్స్ కూడా ఇచ్చారు, ఒక 2 ఇచ్చారు. అలాగే షుగర్, కందిపప్పు లాంటివి కూడా ఇచ్చారు. బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రం సెప్టెంబర్ 4 నుంచి ఇస్తూనే ఉన్నారనమాట. బిస్కెట్ ప్యాకెట్స్, వాటర్ బాటిల్స్ ఇవైతే ఇస్తూ ఉన్నారు వాలంటీర్ వాళ్ళు వచ్చి. సో సెప్టెంబర్ 3 ఈవినింగ్ కల్లా మా ఇంటి ఎదురైతే మొత్తం క్లియర్ అయిపోయింది. కానీ కొంచెం వాటర్ ఉండే. సెప్టెంబర్ 4కి అది కూడా క్లియర్ అయిపోయింది. ఇప్పుడైతే ప్రస్తుతానికి మా రోడ్లో అయితే ఏం లేదు, మొత్తం బాగానే ఉంది. కానీ న్యూస్లో చూస్తున్నాం కదా, సింగనగర్, పాయకాపురం ఇటువంటి ఏరియాస్ ఇంకా తగ్గలేదు వరద. సో అటువైపు ఉన్న వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. కొన్ని హెల్ప్ లైన్ సెంటర్స్ నెంబర్స్ కూడా ఉంచుకోవడం మంచిది. అలాగే మనకి రైస్ బ్యాగ్ కూడా ఇచ్చారనమాట. 25 kgs అనుకుంటా రైస్ బ్యాగ్. సో ఇవన్నీ మాట ఇచ్చింది. ఇంకా ఏమన్నా అప్డేట్స్ వస్తూ ఉంటే కనుక నేనైతే వ్లాగ్ అయితే పెడతాను. ఇప్పుడు దాకా మన ఛానల్లో చాలా తక్కువ ఉన్నాయి, ఒక 2 ఉన్నాయి అంతే లాంగ్ వీడియోస్. అన్ని షార్ట్స్ ఉంటాయి. కానీ ఇది చాలామంది చెప్తూ ఉన్నారు కదా వాళ్ళ ఏరియాస్ ఎలా ఉంటుందో, మా ఏరియాలో కూడా ఎలా ఉందో తెలుసుకుంటారు అని ఈ వీడియో చేస్తున్నాను. అందుకే నేను ముందు షార్టే అప్లోడ్ చేశాను, షార్ట్ వీడియో. ఆ వీడియోకి మంచిగా లైక్స్, వ్యూస్ వచ్చాయి కదా. సో జనాలు ఇంట్రెస్టింగ్గా ఉన్నారు, చూస్తారు, తెలుసుకుంటారని అయితే ఈ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. చెప్పాను కదా బిస్కెట్ ప్యాకెట్స్ మాత్రం ఇచ్చారని. సో ఇన్ని ఉన్నాయన్నమాట, ఇస్తూ ఉన్నారు. కొన్ని తిన్నాము, కొన్ని అంతే ఉన్నాయి. ఈ వాయిస్ ఓవర్ నిలుచున్నప్పుడు కూడా ఇంకా వర్షం పడుతూనే ఉంది. ఇదే ఆ వీడియో. మేము ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ చూసుకుంటానే ఉన్నాము, ఎప్పుడు వర్షం పడుతుందో లేదో అని. సో ఇంకంతేనండి ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్, జాగ్రత్తగా ఉండండి. బాయ్ బాయ్.